అంటే ఏంటది? తద్వాచకం ఎప్పుడు కూడా పరమాత్మని పరబ్రహ్మ వస్తువుని మనం పొందాలి అనుకున్నప్పుడు ముందర ఈ దేహం అనేటువంటి దీన్ని విడిచిపెట్టి మనం ముందర బయటికి రావాలి. అందుకోసం ఆశయం అంటే మనం చదువుకున్నప్పుడున్న ఉపాధ్యాయులు కాదు, బయట సంగీతం నేర్పినటువంటి గురువులు కాదు వీళ్ళు. అసలు నీవెవరో తానెవరో తాను అనేటువంటి విషయాన్ని గుర్తింపజేసేటువంటి వారు మహాత్ములు. వారు మనకి నిరంతరం కూడా భ్రమణ కీటక న్యాయంలాగా మనకి ఏం చేస్తారు? కీటకాన్ని తీసుకొచ్చి భ్రమణ ఒక ఊళ్ళో పెట్టి దాన్ని మట్టితో బంధించి దాని చుట్టూ ప్రణవాన్ని పూరిస్తూ హెచ్చరిక చేస్తూ ఉంటుంది. దానికి ఉన్నటువంటి 6 కాళ్ళ చేత దాన్ని కీటకాన్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు అని బయట ఏమంటూ ఉంటుంది. దాని చుట్టూ తిరుగుతూ ఉంటే మధ్య మధ్యలో కాళ్ళతో పొడుస్తుంటే భయం కొద్ది అది మెల్లగా భ్రమణంలాగా ఓంకారాన్ని పూరిస్తూ నెమ్మదిగా అది కూడా భ్రమణం అయిపోతుంది. కీటకం అంటే భయంగా ఉంటుంది, భ్రమణమైన తర్వాత చాలా అందంగా ఉంటుంది. అది ఉదాహరణ చెప్పారు గురువులు. నదుడలించినావో గురునాథుడుగాలము ఈశ్వరుడని నమ్మినావో అల బ్రహ్మ పదార్థమిరుంగవచ్చు నీ శయ్యకు లక్ష్యముక్కటియే చాలును సాధనలెల్లగూర్చు. ఏం చేయాలి? ఈశ్వరుడని నమ్మి భక్తి మనసా వారి పాదాలను ఆశ్రయించడానికి మనం ఉన్నాం. మన మనస్సు ఉన్నది. ఈ బయట కనిపించేటువంటి రూపనామాలతో సంబంధం ఇంకా రాయబోయే వృద్ధాప్యమే. ఏమో అంతవరకు ఉంటామని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ లేదు. ఈ జగత్తులో ఈ జీవితాలలో మనం గుర్తించాల్సింది ఏంటి? నీలో ఉన్నటువంటి పరమాత్మని మనం నీలోకి నువ్వు చూసుకోవాలి. బయట ఉన్నటువంటి దాన్ని తగ్గించుకోవాలి. మహాత్ములు చేసేటువంటి బోధని మనం దాచుకోవాలి. టేప్ రికార్డు చేసుకుంటే బ్యాటరీ అవసరం ఉంది. ఏకాగ్రతగా మనం శ్రవణం చేస్తే మన నుంచి ఎవరు తొలగించలేరండి. మనకి రావాలి వైరాగ్యం అనేటువంటిది, విరాగం అనేటువంటిది మనకు వస్తే సత్పదార్థాన్ని మనం అనుభవించగలుగుతాం. అటువంటి విషయాన్ని అనుభవించడం కోసము ఈ జన్మకి కర్మ కారణమైనది. కానీ జన్మని ధరింపజేయడం కోసము పుణ్యం, స్పర్శనం, పాపనాశనం, సంభాషణ జరుగుతుంది ఇక్కడ మనకి. అందుకు సంభాషణ అంటే ఒకరికొకరు మాట్లాడుకోవటం కదా అండి. అవును, కానీ మనలో ఎప్పుడు ఏది ఇవ్వాలో మహాత్ములు తెలుస్తుందండి. ఎందుకంటే మహాత్ములు ఆశ్రయిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మనం అడగక్కర్లా, అడగడం కూడా మనకి రాదు ఏది అడగాలో. కానీ మహాత్ములు బోధ చేసి వారి ఆ పాదాలను ఆశ్రయించి వదిలిపెట్టుకున్నాం. పాదములు అంటే ఇదే చరణాలు. పాదములు ఒకటి, అవి సాధారణంగా ఉండేటువంటి పాదములు. కానీ అహంసింది ఎలా దొరుకుతాయండి మనకి? దొరకడం కష్టం కదా. ఏ పదములు ఉందో ఆ పాదాలు ఎప్పుడు విడిచిపెట్టాలి. ఇవన్నీ ఎప్పుడు మనం విచారణ అంటే పారమార్థిక దృష్టికి వెళ్ళి రాలేము. ఎవరు తీసుకొచ్చి కూడా ఇక్కడ పెట్టడం ఏమంటారు? అయ్యో అనుకోలేదండి పాప సాధు పరిషత్తు వచ్చాడు, వచ్చి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే దాన్ని కూడా మా గురుదేవులు ఒక పాటను అందించారు. అది నాది పడకుమురా జీవా. దానికి పెళ్ళిళ్ళకి పిల్లలు పుట్టి ఒక 4 భగవంతులండి అప్పుడే అమ్మకారం అక్కర్లా. ఏమీ లేకుండా తిరుగుతున్నప్పటికీ ఈ దేహం అనే దాని మీద ఏమవుతుంది రాదు. అందుకని మహాత్ములు చెప్తున్నారు అది నాది ఇది విహరిస్తుంది.